హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే పాకం పప్పు చేస్తున్నాను. రెసిపీలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అందులోకి ఒక కప్పు దాకా పల్లీలను తీసుకుంటున్నాను. ఈ పల్లీలని బాగా వేయించుకోండి. ఈ పాకం పప్పు అయితే 90s కిడ్స్ చాలా అంటే మేమైతే చాలా ఇష్టపడే వాళ్ళము, ఇలానే చేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే ముద్దల్లాగా అంటే బాల్స్ లాగా లేదంటే బర్ఫీలాగా చేసుకొని తింటున్నారు, కానీ అప్పుడైతే ఇలానే చేసుకొని తినేవాళ్ళు. ఇలా బాగా కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత పక్కన నేను ఇక్కడ చాటలేకైతే తీసుకొని చాలాసేపు అయితే చల్లారనివ్వాలి. చల్లారితేనే పొట్టు అనేది బాగా వస్తుంది, లేదంటే అస్సలు రాదు. ఇలా బాగా చేత్తో నలుపుకొని వీటిని అయితే చెరుక్కోండి. ఇలా నేనైతే చెరిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకే ఒక 1/4 కప్పు దాకా బెల్లం తురుముని వేస్తున్నాను. 1 కప్పు పల్లీలకి 1/4 కప్పు దాకా బెల్లం తురుముని అయితే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాను. నేను ఇక్కడ వాటర్ వేసుకొని చూసారు కదా, పొంగినట్లు వస్తుంది ఈ పాక అనేది. ఇప్పుడు కాసేపు ఇలానే తిప్పుకుంటూ ఉండండి. చూసారు కదా, మనకి పాక అనేది బాగా వచ్చేసింది. ఇలా చేత్తో పట్టుకున్నామంటే జిగురుగా చాలా అంటే స్టిక్కీగా మనకి చేతికి అంటుకుపోతుంది గట్టిగా. ఇలా ఉన్నప్పుడు మనం పల్లీలను వేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇలా పల్లీలను వేసేసుకొని మొత్తం అన్నింటినీ బాగా కలుపుకోండి. నిజానికి బర్ఫీలు అయినా కానీ బర్ఫీలు అయితే కాస్తంత నలగొట్టుకొని వేసుకొని ప్లేట్లకి నెయ్యి వేసుకొని షేప్ కట్ చేసుకుంటారు, కానీ ఇలానే చేసుకునే వాళ్ళం అప్పుడైతే. 90s కిడ్స్ చాలా అయితే ఇదైతే పాకం పప్పు మేము ఎక్కువగా చేసుకునే వాళ్ళము. అప్పుడు చేలల్లో అంటే శనక్కాయ వేస్తూ ఉంటారు కదా, అప్పుడు విత్తనాలు పట్టేటప్పుడు ఈ బేసనాలు అట్లా వస్తూ ఉంటాయి కదా ఎక్కువగా. ఆ బేసనాలు అనేది ఈ పాకం పప్పు చేసేవాళ్ళు చాలా మటుకు. అయితే ఎంతమందికి ఈ పాకం పప్పు ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్